మా తమ్ముడు వాడు 4th క్లాస్ లో చచ్చిపోవాలి అని ఎవరికి తెలియకుండా చీమల మందు తిన్నాడంట బ్రో. మొన్న ఇంట్లో డ్రై ఫ్రూట్స్ లో చీమలు ఉంటే చీమల మందు చుట్టూ జల్ల. 2 రోజుల తర్వాత మా రిలేటివ్స్ వచ్చారు. డ్రై ఫ్రూట్స్ చూడగానే కొంచెం తీసుకొని నోట్లో వేసుకున్నారు. వాటిలో నేను చీమల మందు వేసి అనగానే ఇంకా వాటిని తినలేదు పాపం. ఆ రోజు మా తమ్ముడు కూడా ఇంటికి వస్తే ఇలా డ్రై ఫ్రూట్స్ తిన్నారా అని జరిగిందంతా చెప్పా. నవ్వుకుంటూ చీమల మందు తింటే ఏం కాదులే అని వాడి స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు. నా 4th క్లాస్ లో వేరే స్కూల్ చేంజ్ అయ్యాం కదక్క. అప్పుడు మనకి శనివారం రోజు సివిల్ డ్రెస్ ఉండేది. మన ఇంట్లో సిచ్యువేషన్ బాగోక కొత్త బట్టలు అడగలేక ముందు మానేసిన స్కూల్ డ్రెస్ ని ప్రతి శనివారం వేసుకునేవాడిని. నన్ను చూసి నా క్లాస్ లో అసలు ఎవరు దగ్గరకు వచ్చే వాళ్ళే కాదు. కనీసం నా పక్కన కూడా ఎవరు కూర్చునే వాళ్ళు కాదు, నాతో మాట్లాడే వాళ్ళే కాదు. నాకు చాలా బాధ వేసి చచ్చిపోవాలనుకుని చీమల పొడి తిన్నా కానీ ఏం కాలేదు అని బాధపడుతూ చెప్పాడు. యాక్చువల్లీ మా డాడీ అప్పుడే పొలం కౌలుకి తీసుకున్నారు. సో మేము ఊరు చేంజ్ అయ్యి వేరే స్కూల్లో జాయిన్ అయ్యాం. స్టార్టింగ్ కాబట్టి పొలంలో ఇంకా రాబడి స్టార్ట్ కాలేదు. అయినా సరే మా తమ్ముడు సిచ్యువేషన్ కి బాధపడి మేము నలుగురం పొలంలో కష్టపడేవాళ్ళం. ఇంట్లో అందరం తమ్ముడు హ్యాపీగా ఉండాలనే చూసేవాళ్ళం. మన పిల్లల భవిష్యత్తే గాని, ఒక రెస్పెక్టే గాని, వాల్యూ, ప్రేమ ఏదైనా సరే అది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. ఏమంటారు?